ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నంది పలికారు. ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని, కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని, అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించారని తెలియజేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు. భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి పునాది పాఠాలు వేశారు. 1986లో అయోధ్యలో రామమందిరంలో తలుపులు తెరిచారు. రామమందిర నిర్మాణానికి కృషి చేశారు. 1989 అయోధ్యలో శిలాన్యాస్ నిర్వహించారు. ప్రత్యక్ష నేతగా పార్లమెంటును గౌరవించిన ప్రజాస్వామ్యవాది రాజీవ్ గాంధీ అని తెలియజేయడం జరిగింది. ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ. ప్రపంచ శాంతి దూత రాజీవ్ గాంధీ. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడవాలని జీవన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతంలో మాత్రమే ముడిపడింది. స్థానిక సంస్థలు బలోపేతం చేసుకోబడినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనేటువంటి భావనతో 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించటం, ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏదైతుందో కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా మరి రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి బాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదంటారు. మరి అటువంటి మహానుభావుడు వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింపచేయబడే విధంగా, అది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదికగా చెప్పంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మతానికి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీ కాకుండా ఈ విధంగా ముస్లిం, ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మరి అన్నాడు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందో, వీళ్ళ హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి. ఇలా యావత్ హైందవ సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో ఆనాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా 1986లో ఇలా రామ మందిరం, అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్ లల్లా ఏదైతే మనం గొప్పగా పలుస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి యొక్క అవకాశం కల్పించబడింది మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి.